మనమును ఆయన ఇచ్చినప్పుడు ఆ తీర్మానమునకు మనము లోబడాలి. చదవండి ఆ మాట, 10వ చరణాన్ని మనం చదువుదాం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును అది ఇది 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 ఇందుచేత వారికి కష్టం వచ్చింది. కష్టాలు ఎందుకు వస్తాయి? ఊరికనే రావు. కష్టాలు మనము కొని తెచ్చుకోవద్దు, కష్టాల్లోనికి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు పడిన కష్టాలు చాలు, ఇప్పుడు పడిన బాధలు చాలు, ఇప్పుడు పడిన శోధనలు చాలు. అసలు అందులో పడటం తేలికే కానీ అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టము. రండి, దేవుని వాక్యంలో దేవుని ఆజ్ఞకు లోబడండి, మహోన్నతుని తీర్మానాన్ని అంగీకరించండి. మహోన్నతుని యొక్క నిర్ణయానికి